మార్నింగ్, దిస్ ఇస్ శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో నేను మీకు కరెన్సీ అనే డాక్స్ ఫంక్షన్ గురించి చెప్తున్నాను. చూడండి, ఇంతకు ముందుకు నేను డేటా ఎంటర్ అనే ఆప్షన్ తోటి ఈ డేటా అనేది ఎంటర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నాకు ఒక టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఇలా మనకు ఈ టేబుల్లో కరెన్సీ సింబల్ అని లేదు. సో ఈ డాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని నేను కరెన్సీలోకి దీన్ని మార్చడం జరుగుతుంది. చూడండి, ఈ కరెన్సీ అనే ఫంక్షన్, నెక్స్ట్ ఈ సమ్ ఫంక్షన్ గురించి మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, ఒక్కసారి ఇది క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ మెజర్ నేమ్ అన్న చూసారా, ఈ నేమ్ ఇక్కడ ఏ నేమ్ చేంజెస్ చేస్తామో ఇక్కడ అదే నేమ్ వస్తుంది. తర్వాత కరెన్సీ యొక్క డాక్స్ ఫంక్షన్, సమ్ అనే ఫంక్షన్ గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా బ్రౌజర్లోకి వెళ్ళేసి www.lakshmiskills.com అని కొట్టేస్తే నా బ్రౌజర్ వస్తుంది. ఇందులోకి వచ్చేసి మీరు చూసుకోవచ్చు. అండి, ఇప్పుడు ఈ టేబుల్లో ఈ మెజర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ టేబుల్లోకి ఈ మెజర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకు మొత్తం డేటా అనేది మొత్తం కరెన్సీలోకి మారడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన లక్ష్మీ స్కిల్స్కు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని డాక్స్ ఫంక్షన్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.